ఈ బోర్డు చూడండి, ఇంగ్లీష్లో ఉంది. అంబర్పేట లేదా అమీర్ ఫోర్ట్ దగ్గర ఉంది. దీని యొక్క అర్థం తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి కోటకు వెళ్ళబోతున్నాం. ఈ కోట పేరు అంబర్ కోట లేదా అమీర్ కోట అంటారు. ఈ కోట జైపూర్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమీర్ అనేటువంటి గ్రామంలో ఉందండి. ఆ 15 కిలోమీటర్లకి బస్సులు ఉంటాయి, చిన్న చిన్న బస్సులు ఉంటాయి. టికెట్ 30 రూపాయలు, లేదా ఆటోలో కూడా వెళ్ళవచ్చు. ఈ అంబర్కోట ఎంట్రన్స్లోనే ఈ అద్భుతమైనటువంటి పార్కుని ఏర్పాటు చేశారు. ఈ కోట ముందు ఉద్యానవనాన్ని 18వ శతాబ్దంలో మయోటా సరస్సు ఉత్తర భాగంలో వేయబడింది. రెండు వైపులా ఛత్రీలు, తూర్పు మరియు పడమర మూలల్లో దీర్ఘచతురస్రాకారంలో స్తంభాల మందిరాలను, ఫౌంటైన్లను, నీటి కాలువలను ఏర్పాటు చేశారు. ఈ కోటను చూడడానికి వచ్చినటువంటి వారికి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉండడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఈ పార్కుని రామ్బాగ్ అని పిలుస్తారు. ఈ తోటలు మొఘల్ తోటల చార్బాగ్ నమూనాలను అనుసరించి నిర్మించబడ్డాయి. నా వెనుక ఉన్నదే అమీర్ ఫోర్టు, అదేనండి అంబర్ కోట. చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పైకి వెళ్ళడానికి జీపులు ఉంటాయి, కార్లు ఉంటాయి. 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి చూడండి, అందరూ విదేశీయులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ కోట విస్తీర్ణం 4 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ అద్భుతమైనటువంటి అద్దాల మేడ, ఇంకా రకరకాల విశేషాలు ఇక్కడ ఉన్నాయి. కోట మీదకి నడిచి వెళ్ళడం సులువుగానే ఉంటుంది. జీపులో వెళ్తే 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే ఏనుగు అంబారీ మీద కూడా కోటలోని సగం భాగానికి తీసుకువెళ్తారు. అది కూడా 2000 రూపాయల పైనే ఉంటుందని స్థానికులు చెప్పారు. ఈ కోటను 1604లో రాజా మాన్ సింగ్ కట్టించారని చరిత్ర చెప్తోంది. ఆ తరువాత జైసింగ్ దీనిని పూర్తిగా పునరుద్ధరించారు. ఇది రాజపుట్ మొఘల్ నిర్మాణ శైలికి నిదర్శనం. రాజపుట్ రాజులు గొప్పతనాన్ని, స్థానిక మీనా తెగల వారసత్వాన్ని చూపిస్తూ జైపూర్ నగరానికి సమీపంలో ఉన్న ఒక ముఖ్యమైన చారిత్రక కట్టడం. దీనికి సంబంధించి వివరాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అంబర్ నగరం అంటున్నాం కదా, ఇది పూర్వం మీనా తెగ రాజుల పాలనలో ఉండేది. దీనిని చందా మీనా వంశానికి చెందిన అలన్ సింగ్ స్థాపించారు. సుమారు 1036, 1037 ఆ కాలంలో కచ్వాహ రాజపుత్రులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అంబర్కోట నిర్మాణం రాజా మాన్సింగ్ కాలంలో ప్రారంభమైంది. ఆ తరువాత జైసింగ్ దీనిని మరింత విస్తరించారు అని చెప్తున్నారు. కోటలో షీప్ మహల్ అంటే అద్దాల మందిరం, దివాన్ ఏ ఆమ్ అంటే ప్రజల సభ, దివాన్ ఏ ఖస్ అంటే ప్రైవేటు సభ వంటి అందమైనటువంటి విభాగాలు ఉన్నాయి. షీప్ మహల్ను రాణి కోరిక మేరకు సింగారించారు. 1727లో సవాయి జైసింగ్ జైపూర్ను కొత్త రాజధానిగా మార్చడంతో అంబర్ యొక్క ప్రాముఖ్యత తగ్గింది. కానీ కోట మాత్రం తన వైభవాన్ని నిలుపుకుంటూ ఉంది. ఈ కోట పైకి ఎక్కడానికి చాలా సులువు. ఇదిగోండి, కోట ప్రక్కనే పెద్ద నీటి సరస్సుని ఏర్పాటు చేశారు. ఈ నీటి సరస్సులో పడవలో విహారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలని ఆస్వాదిస్తూ అక్కడ ఉన్నటువంటి రాజులు గడిపేటువంటి వారు. దీనిని కాశ్మీరు లోయగా చిత్రీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కొలనుని నిర్మించారు. అక్కడి నుండి వచ్చేటువంటి చల్లని గాలులు కోటలోని వారికి చల్లగా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ చూడండి, ఈ కొండముచ్చు అటు ఇటు తెగ తిరుగుతోంది. ఎక్కడ కెమెరా లాగేసుకుంటుందో అనేటువంటి భయంతో
జాగ్రత్తగా నడవవలసి వస్తుంది. చాలామంది నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. నడిచి వెళ్ళడం చాలా సులువు. నడిచి వెళ్తే 1/2 కిలోమీటర్ ఉంటుంది. అదే జీప్ మీద వెళితే సుమారు 3 కిలోమీటర్లు ఉంటాయి. ఇవన్నీ కార్లు, జీపులు కూడా 300 రూపాయలు తీసుకొని అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి పైన కోట చూడటానికి మనం అంతా నడిచి తిరగవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, కొంత కోట శిథిలమైంది. అనేక మంది ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ఫారెన్ టూరిస్టులు కూడా నడుచుకుంటూ కోట అందాలను చూచుకుంటూ వెళుతూ ఉన్నారు. కోట ఎక్కడానికి మెట్లు బాగా ఉన్నాయి. ఆ మెట్ల ద్వారా మనం ప్రయాణం చేసి కొంచెం కొంచెం పైకి వెళ్ళే కొంది చుట్టుపక్కల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సీనరీస్ మనకి కనబడుతూ ఉంటాయి. అనేక మంది ఫారెన్ కంట్రీస్ వాళ్ళు కూడా నడుస్తూ ఉండడంతో మనకి నడిచినట్టు కూడా తెలియదు. ఆనందంగా మనం పైకి చేరుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏదో ఒక పెద్ద దర్వాజా ఉన్నది. అది పాడుబడిపోయినట్టున్నది. దాన్ని మూసివేయడం జరిగింది. ఇలా నడుచుకుంటూ మనం పైకి వెళ్ళాలి. ఈ మెట్లు కూడా చాలా నడవడానికి సులువుగా ఉన్నాయి. మనం ఏమీ ఇబ్బంది పడకుండానే వెళ్ళవచ్చు. పైకి వెళ్ళే కొద్దీ చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. చుట్టుపక్కల దృశ్యాలు చూడండి, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. నాతో వచ్చినటువంటి మిత్రుడు ఎవరితోటో సంభాషిస్తూ ఉన్నాడు. అక్కడ వివరాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. ఇదిగోనండి భైరవి గేట్. ఈ గేట్లోంచి మనం కోటపైకి చేరుకోవచ్చు. కోట పైన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ భైరవ్ గేట్ దగ్గర నుండి చూస్తుంటే ఏనుగులు అంబారీ మీద వస్తూ ఉన్నాయి. ఇవి పైకి తీసుకొచ్చి పైన టూరిస్టులను వదిలేస్తారు. కిందకి తీసుకువెళ్ళేటప్పుడు ఎక్కించుకోరు. ఎందుకంటే ఏనుగు కిందకి నడవటం కష్టం కాబట్టి ఆ బరువుని మోయలేదు కాబోలు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వదిలిపెట్టేసి ఖాళీగానే కిందకి వెళుతూ ఉంటారు. ఇక్కడ అనేక మూవీసు చిత్రీకరించారు. బాలకృష్ణ అగ్రనటుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల మొగుడు అనేటువంటి పిక్చర్లో ఒక పాటని పూర్తిగా ఇక్కడే చిత్రీకరించారు. అలాగే జోధా అక్బర్, ఐశ్వర్య రాయ్ నటించినటువంటి జోధా అక్బర్ మూవీ కూడా ఈ కోటలోని తీయటం జరిగింది. అదే కాకుండా అనేక వందల సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. మీకు ఈ కోటని పూర్తిగా చూచిన తరువాత ఏ ఏ సినిమాల్లో ఈ కోట ఉన్నదో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఇంకా ఇక్కడ ఏ సినిమాలు తీశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం కోటలోకి ఎంట్రన్స్ అవుతున్నాం. ఇదే ప్రధాన ద్వారము. చూడండి ఎంత పెద్ద గేట్లు ఉన్నాయో. ఇప్పుడు మనం కోటలోనికి ఎంట్రన్స్ అయిపోయాం. ఇక్కడే మనకి టికెట్లు ఇస్తారు. కోట అందాలను చూడడానికి టికెట్టు ఇక్కడ మనం తీసుకోవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత విశాలమైనటువంటి ప్రదేశం ఉన్నదో. చాలా అద్భుతంగా ఉంది కదా. పైకి వెళ్ళడానికి టికెట్టు 100 రూపాయలు. కోట యొక్క అందం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. మనకు ఎదురుగుండా కనబడుతున్నటువంటి బిల్డింగ్లోనే మనకి టికెట్లు ఇస్తారు. ఈ కోట చాలా అద్భుతంగా ఉంది కదా. లోపలికి వెళితే ఇంకా చాలా అందంగా ఉంటుంది. మనం ఎప్పుడు చూడనటువంటి అద్భుతమైనటువంటి అందాలను ఇక్కడ చూడవచ్చు. ఈ కోటను పరిపాలించిన రాజుకి 12 మంది భార్యలు. ఆ 12 మందికి ఇక్కడే నివాసం ఏర్పాటు చేశారు. ఒకరికి సంబంధం లేకుండా 12 అంతఃపురాలను ఈ కోట లోపల నిర్మించడం అనేటువంటిది విశేషం. ఆ విశేషాలన్నీ చూద్దాం. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోవడంతో ఆ కోట యొక్క అందాలను మనకి రాబోయేటువంటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో మటుకు మిస్ కాకుండా చూడండి.
కోట యొక్క అందాలు అద్భుతాలు మనం తెలుసుకుందాం. ఆ రాజు యొక్క చరిత్ర అవన్నీ కూడా వచ్చే వీడియోలో మీరు తప్పనిసరిగా మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ.